నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. విశాఖ ఉక్కు పరిశ్రమలో చోటు చేసుకున్నటువంటి అగ్ని ప్రమాదం గురించి విశాఖ చేరుకున్నారు. అక్కడ ప్రెస్ మీట్ పెట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అసలు కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి 2 ఏళ్లలో అసలు ఎంప్లాయీస్ ని పట్టించుకోవట్లేదని, ఏదైతే రివైవరీ బడ్జెట్ ఇచ్చారో అది కూడా ఎంప్లాయీస్ గురించి కాదని చెప్పి ఆయన చెప్తున్నారు. మరి శాలరీ కూడా ప్రొడక్ట్ బేస్డ్ శాలరీ ఇస్తున్నారని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇవన్నీ కూడా వాస్తవాలేనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనిపై చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అరిసిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. విశాఖ ఉక్కు పరిశ్రమలో ఏదైతే ఘటన చోటు చేసుకుందో దాన్ని పరామర్శించడానికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ ఉక్కు పరిశ్రమ పైన కొన్ని కీలక కామెంట్స్ చేశారు సార్. వైసీపీ హయాంలో అసలు కరెంట్ యూనిట్ కి 50 పైసలు ఉంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం విపరీతంగా పెంచేసిందండి, అంటే ఎంప్లాయీస్ ని వెళ్ళిపోయేలా చేస్తుందని ఆయన చెప్తున్నారు. అదే విధంగా శాలరీ కూడా ఈ ప్రొడక్ట్ బేస్డ్ శాలరీ ఇస్తున్నారు అంటున్నారు. వాస్తవాలే అంటారా ఇవన్నీ కూడా? ఇప్పుడు మీరు ఒకటి లెక్కేసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించిన అంశాలు నిజమై ఉండొచ్చు, లేదా అబద్ధమై ఉండొచ్చు, లేకపోతే అతనికి అవగాహన లేకపోయి ఉండొచ్చు, లేకపోతే అతని చేత మాట్లాడించి ఉండొచ్చు. ఇక్కడ వీపీ గోకం అంటే వీపీ గోకాలండి, వేరే చోట ఏలెట్టుకుని వాసన చూసుకోకూడదు. అతను ఎందుకు వచ్చాడు, అక్కడ ఏం జరిగింది? ఒక భయానకమైన దురదృష్టకరమైన దుర్ఘటన జరిగింది. అనేక మంది చనిపోయారు, మలమల మాడిపోయారు. విపరీతమైన వేడి పొగలు సెగలు కత్తున్న ఉక్కు ద్రావకంలో పడి చనిపోయారండి. ఆ ద్రావణంలో పడి చనిపోతే హృదయ విదారకం. అది చనిపోయిన వాళ్ళు అలాగే చనిపోతారు, క్షణంలో వాళ్ళ ప్రాణాలు గాలి కలిసిపోతాయి. అది చూసి లేకపోతే దాన్ని తలుచుకుని ఆ కుటుంబ సభ్యులు ఆ పడే బాధని, ఆ వేదన అనుభవిస్తూ ఉంటారు. తలుచుకుని కుమిలి దుఃఖిస్తూ ఉంటారు. నువ్వు అర్జెంటుగా వాళ్ళకి చేయాల్సింది ఓదార్పు, వాళ్ళ దుఃఖం నుంచి ఉపశమనం కలిగించాలి. మేము ఉన్నాం నీకు, డోంట్ వర్రీ అని చెప్పాల్సిన బాధ్యత నాయకులది. నువ్వు అధికారంలో ఉన్నావా ప్రతిపక్షంలో ఉన్నావా అది అనవసరం. ఒక నాయకుడిగా, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా నీ బాధ్యత ఏంటంటే సత్వరం వాళ్ళకు జరిగిన కష్టం నష్టం లోటు దానికి సంబంధించి నువ్వు వాళ్ళకి ఉపశమనం చెప్పాలా, ఉపశమనం కలిగించాలా, వాళ్ళకి ఓదార్పు మాటలు చెప్పాలా. నువ్వు వచ్చి 11,000 కోట్లు వచ్చినాయి, దానికి వాడారు, దానికి వాడతారు, లేకపోతే నేను దుబ్బేమని నీకు ఇచ్చేస్తారా? అబ్బాయి మాకు వద్దండి, జగన్మోహన్ రెడ్డికి డబ్బులు అంటే ఇష్టం, ఆయన దుబ్బేయటం అలవాటు కదా, ఆయన దుబ్బేయమని నన్ను ఇచ్చేస్తారా? లేకపోతే నీకు సపోర్ట్ చేసే నాయకులు ఉన్నారు కదా, సంఘ నాయకులు, వాళ్ళ ద్వారానే అక్కడ ఏ అవసరం ఉంటే దానికి వాడుకుంటారు. కరెంటు బిల్లు కట్టాల్సి ఉంటే కడతారు, జిఎస్టీ పెండింగ్ ఉంటే కడతారు, దేనికైనా కడతారు. దానికి వాడాలంటే నువ్వు వెళ్ళిపోయి అమ్మడికి ఎందుకు కూర్చో, నువ్వు చదువుకోలేదు కదా, చదువుకుని ఉంటే అమ్మడే వద్దుమేమో. మరి మీరున్న వాళ్ళు ఏం ఉద్ధరించారో సిగ్గు లేకుండా ఈ మాట నేను కూడా మాట్లాడకూడదు. ఎందుకంటే అక్కడ జరిగిన దుర్ఘటన, ఆ సందర్భం, దానికి సంబంధించి మనం ఏమి మాట్లాడినా వాళ్ళకి ఉపశమనం కలిగించాలి, వాళ్ళకి ఇచ్చిన పరిహారం కొంచెం పెంచమనాలి. లేదంటే ఇంకా వీళ్ళే కాకుండా ఇంకా గుర్తింపు పొందని, గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా చనిపోయలేదు, ఇంకా అది ఎంక్వైరీ చేసుకోవాలి, అది ఐడెంటిఫై చేసి వాళ్ళకి సహాయం అందించాలి. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఇలాంటివి జరిగే అవకాశం ఉందేమో, ప్రివెన్షన్ ఇలాంటివి ఆలోచించాల్సిన సమయంలో నువ్వు కాకిలెక్కలో గాడిద గుడ్డు గంగర పాసం అని చెప్పి మాట్లాడుతూ ఉంటే సిగ్గట్లేదు నీ ముఖానికి? సరే, నువ్వు ఇవన్నీ మాట్లాడుతున్నావు, ఇవన్నీ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి? ఈ 2 ఏళ్ళు ఏం పీకావు నువ్వు? ఎలా హ్యాంకలో ఏం పీకుతున్నావు? బాధ్యత లేదా నీకు? నీ హయాంలో స్టీల్ ఫ్యాక్టరీని నువ్వే దగ్గర నుండి పంపించేయడానికి చూసావు, అదాని సంకనాక్త గంగవరం పోర్టు అప్పచెప్పేసావు, దీన్ని కూడా అప్పచెప్పేయడానికి చూసావు. అది సాగలేదు, సాగనివ్వలేదు. గతంలో కూడా షర్మిల గారు కూడా అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే హక్కే లేదని చెప్పి ఖచ్చితంగానే అందరూ అదే మాట అంటారు. అటువైపు వెళ్ళకూడదు, అసలు వాళ్ళు రానివ్వకూడదు. ఆ సంఘ నాయకులకి ఇతనంటే మోజు, దొంగలంటేనే మోజు అండి. వాళ్ళకి అన్నీ సక్రమంగా జరుగుతుంటే బాగోదాలకి ఏదోడు ఇలా జరగాల, వాళ్ళు అరవాల, వాళ్ళ యాజమాన్యాలు పిలిచి వాళ్ళకి ఇచ్చి పొట్టలు వాళ్ళకి ఇవ్వాలి. ఇదే లెక్క. నేను పచ్చిగా చెప్తున్నారు, వాళ్ళు ఏమని అనుకునేమండి. మీ పోరాటాలు వృధా, మీ పోరాటాలు బోగస్. ఆ కార్మికుల కష్టం, స్వేదం, రక్తం మీద బతుకుతున్నారు మీరంతా. ఆ రక్తం కలిపిన అన్నం తింటున్నారు మీరంతా. చాలా అన్యాయం అండి ఇది. కార్మికులు ఎప్పుడు తప్పు చేయరు, వాళ్ళ కష్టాన్ని నమ్ముకుంటారు. ఇదిగో ఇలాంటి నాయకుల కింద తయారయ్యి వాళ్ళకి సంఘాలు అవి పెట్టి ప్యాకెట్లు ఆడుకుంటూ కూర్చుంటారు, చోట కూర్చొని సోదుకోవాలు చెప్పుకుంటారు, రాజకీయాలు మాట్లాడుకుంటూ కూర్చుంటారు. వాళ్ళు సమర్థించి రాజకీయ పార్టీలు ఉంటాయి, కొన్ని అనుబంధ సంస్థలు. వాళ్ళు దేశమంతా అట్టడుగుని మాయమైపోతున్నా కానీ, కనుమరుగైపోతున్నా కానీ సిగ్గు లేకుండా ఇంకెలాంటి మాటలు మాట్లాడతారు. ఒకనాడు కార్మికులన్నా, కార్మిక పక్షపాతులన్నా, కార్మికుల కోసం పోరాడేవాళ్ళన్నా ఆ ఎర్ర జెండా రెపరెపలో
ఎర్ర జెండా చూస్తేనే ఒక ఉత్తేజం వస్తుంది, ఒక భయం కలిగేది. అన్యాయం చేయాలంటే ఎవరికన్నా ఆ రంగు వెలిసిపోయిందండి, సుత్తి మెత్తబడిపోయింది, ఆ కొడవలి కంకులు పదును తగ్గిపోయింది. ఇవాళ మీ మొఖాలు కనపడుతుంది పేడి మొఖాలు వేసుకుని. మీలో పోరాటం ఏముంది? పక్షపాతంతో పోరాడి మీ పోరాటం ఒక పోరాడి బతుకు బతికేనా? జగన్మోహన్ రెడ్డి అంటే బందిపోటు దొంగకు సమర్థించిన మీరు అసలు మీకు కూడా అర్హత లేదు. ఇక్కడ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అయిపోతుంది అనేటువంటి గొగ్గోలు పెట్టేశారు అందరూ. అది నిజం కూడా. వాళ్ళ అది ఆగిందే లేదా? దాని విడుదలైనయా లేదా? వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చేయడానికి చూస్తున్నట్టు ఖచ్చితంగా ఇచ్చేస్తారు. వెళ్ళిపోతారని వద్దంటారా? ఉత్పాదకత పెంచాలి, మీలాంటి సోమరిపోతలను కట్ చేయాలి. అక్కడ డెఫినెట్గా ఎంత కష్టపడి తన శరీరంలోని రక్తాన్ని చెమటగా మార్చి ఎలా అయితే కష్టపడతారో ఇంచుమించుగా 20% మీలాంటి సోమరిపోతులు ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగంలో అయినా ప్రభుత్వ రంగ సంస్థలను పనిచేస్తే మీ బాబు సొమ్ము అన్నట్టు కూర్చొని తినేస్తూ ఉంటారు. పని చేయకుండా పెత్తనం చేస్తూ ఉంటారు. యాజమాన్యానికి కార్మికుల మధ్యన వారధిగా ఉండాల్సిన మీరే అడ్డుగోళ్ళగా నిలుస్తూ ఉంటారు. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ప్రాపకాలు పొందడం కోసం కూటమి ప్రభుత్వానికి ఏం సంబంధమయ్యా దీంట్లో? అక్కడ ఏదైనా కుట్ర ఉందంటాడు ఒకడు, అది ప్రమాదం జరిగింది ఎవడు కోరుకుంటాడు? వాళ్ళ ప్రభుత్వంలో ఇలాంటి కుట్రలు జరగాలి, లేకపోతే ఇలాంటి నష్టపోవాలి, వాళ్ళు చెడబేరు తెచ్చుకోవాలని చూస్తాడు ఎవడన్నానే. అందులోని మీలాంటి ప్రతిపక్షం ఉండగా మీరే ఇలాంటి ద్రోహులు. ఇలాంటి ఏది చేయాలని మీరు ఇందులో సిద్ధహస్తులు. కానీ ఇక్కడ కూడా మీ పాత్ర ఉందని నేను అన్నాను. మాకు ఆ సంస్కారం ఉంది. అది ప్రమాదం. అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ ఈజ్ అన్ యాక్సిడెంట్. అది ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదాన్ని ఎవరో కోరి ఆహ్వానించరు. అది ఏదో రోడ్ యాక్సిడెంట్, చిన్నదో పెద్దదో రోడ్ యాక్సిడెంట్, ప్రాణం పోయే యాక్సిడెంట్ ఏదైనా పెద్దదే. కానీ ఇది మరింత భయానకం, దుర్మార్గం, బీభత్సం, హృదయ విదారకం. దీన్ని ఎవడో కోరుకోడు. రాబందుల్లా శవాల కోసం వెతుకులాడే రాబందుల్లాగా మీ ముఖాలు కూడా మెల్లమెల్లగా గంగ చంద్రముఖిగా బారిన మీ ముఖాలు రాబందు ముఖాల్లా మారిపోతున్నాయి. పొడుచుకు తింటానికి చూస్తున్నారు శవాలను. ఇప్పుడు పార్సీ వాళ్ళు చనిపోయిన తర్వాత తీసుకెళ్ళి శవాన్ని పైన పెడతారు రాబందులకు ఆహారంగా. మీరే డైరెక్ట్గా ఆహారాన్ని వెతుక్కుని వచ్చేస్తున్నారు. ఎక్కడ దొరుకుతుందో అని ఎదురు చూస్తూ ఉన్నారు. చాలా దుర్మార్గం ఇది. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా సరే ప్రభుత్వాన్ని ఇంకా మెరుగైన సహాయం అందించండి, వారికి ఇంకా సౌకర్యాలు చేయండి, వారికి ఇంకా వెసులుబాటు కల్పించండి. ఇలాంటివి అడగవయ్యా. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసావు కదా, నువ్వు చేయలేకపోయావు. అమ్మ పెట్టతో అడుక్కు తినాన్ని ఇవ్వదన్నట్టు నువ్వు చెయ్యు. ఎదటోళ్ళు ఏదైనా మేలు చేసి దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆదిలోని అంశపోతున్నట్టుగా నీలాంటి వాళ్ళు మోకాలు అడ్డు పెట్టడం అనేటువంటిది తగదు. అసలు నీ స్టీల్ ప్లాంట్ దరిదాపులోకి వచ్చే హక్కు కానీ మాట్లాడే హక్కు కానీ నీకు లేదు. ఎందుకంటే నువ్వు ఒంటి నిండా కేసులు. ఇది కేంద్ర ప్రభుత్వం అవాళ దీన్ని ప్రైవేట్ పరం చేద్దాం వాళ్ళ పాలసీలో భాగంగా నువ్వు అవాళ వివరించి ఇది కావాలి, ఇది ఆంధ్రుల హక్కు, ఇది ఎమోషనల్ అటాచ్మెంటు, ఈ విశాఖ ఉక్కు పోరాడి సాధించుకున్నది తప్ప ఇది ఏదో ప్రభుత్వం పెట్టాలని పెట్టింది కాదు. ఇది అందులో లాభమా నష్టమా అనవసరం. అది ఇవాళకే భూములు ఇచ్చిన రైతులకు ఉద్యోగాలు పూర్తిగా కల్పించలేదు అక్కడ. అయినా సరే అనేక లక్షలాది మంది దాని మీద బతికారు. వైజాగ్ అనేటువంటిది ఇంకా పెరిగింది, అభివృద్ధి చెందింది. అనేక మంది అక్కడ వలస వచ్చారు, బతుకుతూ ఉన్నారు, ఇంకా బతుకుతారు. దాని మీద మీ ఏడుపులు ఆగాల. దాని మీద మాత్రం నీ కన్ను పడకూడదు, నీ నీడ పడకూడదు. నువ్వు వచ్చేసావు అయినా సరే. ఇంకా నీలాంటి వాళ్ళ గురించి అయినా సరే ఇంక ఏ దుర్ఘటన జరగకూడదు అక్కడ. ఎందుకంటే నువ్వు తయారైపోతావు కాబట్టి. 29 వరకు తర్వాత నీ ఆనవాళ్ళు కూడా ఉండదు. ఇంకా అప్పటి వరకు కనీసం ఏమీ జరగకుండా ఉండాలని దేవుని కోరుకుంటున్నాను. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.